నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17 మార్చి 2026 మంగళవారం రాత్రి 8:30 గంటలకి వీడియో చేస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ జగిత్యాల జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అంటే సోషల్ మీడియాలో మనకేమో బాగా వ్యూస్ రావాలి, వీడియో చాలామంది చూడాలి అనే ఉద్దేశంలో కాదు సార్. నా ఇంటెన్షన్ ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని చాలామంది నాలంటోళ్ళు ఎంతోమంది యూట్యూబర్లుగా, ఇన్స్టాగ్రామ్గా, ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలలో వీడియోలు చేసి ఫేమస్ అయ్యి కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు. అందులో నేను ఒక్కని. అట్లనే దీంట్లో మంచికి వాడేటోళ్ళు కొంతమంది ఉంటే, చెడుకు వాడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఏం చేస్తారంటే, సోషల్ మీడియాలో కొన్ని మంచి పనులు చేయగానే ఆ వ్యక్తి మీద అతని వ్యక్తిత్వం నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సరే, భగవంతుని ఆశీర్వాదం ఉండి అటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, ఇటు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ మంచిగా ఓకే అయితే అంగరంగ వైభవంగా పెళ్లి చేసి, ఎవరి ఇంటికైనా బిడ్డ ఆడపిల్ల, వాళ్ళ ఇంటికైనా కూడా తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయ్యి, కులం నచ్చకనో ఆర్థిక పరిస్థితి నచ్చకనో పంపించేస్తారు. కానీ ఇట్లా జరిగినాక కూడా మళ్ళా చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల దగ్గర ఇష్యూస్ వచ్చి, భర్త భార్యని చంపేసుడు, లేకపోతే భార్య ప్రేమించినోని కాదని ఇంకొంతోటి పోవుడు, ఇట్లాంటి ఈ మధ్యకాలంలో బాగా చూస్తాను. అట్లాంటి మీద కూడా నేను చాలానే వీడియోలు చేసిన. కానీ ఈరోజు జరిగిన న్యూస్ చూసినాక నిజంగా బాగా బాధ అనిపించింది. అంటే మనం మా హిందూ ధర్మంలో గర్భవతి స్త్రీని దేవత లెక్క చూసుకుంటాం. అంటే గర్భగుళ్ళి అమ్మవారు ఎట్లుంటారో అట్లా చూసుకుంటాడు ముందు పుట్టుక పుట్టినాడు వాడైనా. కానీ అట్లాంటి చూసుకునే అమ్మాయిని కూడా ఓ పాగలగాడు ఈరోజు పాపం చంపేసి, 4-5 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి. ఇప్పుడు మనకు మంచి నచ్చకపోతే ఏం చేయాలంటే వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది, ఆమె బతికేదో ఆమె బతుకుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న బిడ్డ పుట్టి నుంచి ఆ బిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోయి ఆమెకు పిల్లలై వాళ్ళు పెద్దగా అయ్యేదాకా కూడా తల్లిదండ్రి బతికున్నంతకాలం బాధ్యత లెక్క ఫీల్ అవుతారు ఏ తల్లిదండ్రులైనా. ఇప్పుడు మగవానికి ఏముంటుంది, పెళ్ళయిందా కలస్ అయ్యవకపోతే దాని మీద పట్టింపు ఏముండదు. ఒక ఇంట్లో మనం ఇప్పుడు మేము 5 అన్నదమ్ములం, మా నాన్నకు బిడ్డలు లేరు. సో మా మీద మా నాన్నకు బిడ్డకు ఉన్నంత ప్రేమ ఉండదు. మా ఏదైనా ఆడ బతుకుతడితి అదో ధైర్యం వేరే ఉంటుంది. కానీ ఆడపిల్లకి అట్లా ఉండదు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆడపిల్ల పుట్టేసరికి అయ్యో నా బిడ్డ ఎట్లా బతుకుతుంది, ఎంత మంచిగానే బతకని తాపకోసారి ఫోన్ చేసుకుంటా, బిడ్డ మంచిగా ఉన్న పరిస్థితి ఎట్లుంది, మంచిగా చూసుకుంటుండే అల్లుడు, మంచిగా ఉంటురా కలిసిమెలిసి, ఇట్లాంటి చిన్న చిన్నగా అమ్మతోటి బిడ్డ ఏదైనా ఉంటే విషయం షేర్ చేసుకుంటుంది. తండ్రితోటి చెప్పేటి తండ్రికి చెప్తుంది, తల్లితోటి చెప్పేటి తల్లి. అంటే పెళ్ళి అయిపోగానే బిడ్డది బాధ్యత అయిపోదు. పెళ్ళి చేసిన తల్లిదండ్రులు కట్టె కాలేదాకా ఆ బాధ్యత ఉంటుంది. అట్లాంటి ధర్మంలో మనం ఉన్నాం. ఎంత మూర్ఖుడు అన్నా కానీ చాలామంది చాలా చూసిన ఇప్పటివరకు. కానీ ఈరోజు జరిగిన సంఘటన మాత్రం నిజంగా చెప్తున్నా, వాడిని సరే వాడు ఎవడన్నా కానీ ఒక మహిళ గర్భవతి అనే విషయం మర్చిపోయి, తల్లిదండ్రులను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయి, నీకోసం కుటుంబ సభ్యులందరిని ఒప్పించిన విషయం మర్చిపోయి, ఆమెకు తోడబుట్టిన వాళ్ళు కాక మొత్తం 10 మందికి పైన ఉన్నారట అన్నలు, అందరికి ముద్దుల చెల్లెనట అమ్మాయి పాప. అంత కిరాతంగా నీకు ఎట్లా చంపబుద్ధి అయిందిరాబాయ్. సరే, నీకు అమ్మాయి గురించి నీకు బయట ఏమన్నా ఉన్నా కానీ అమ్మాయికి ఏమన్నా అట్లా అనిపించినా కానీ వదిలేసి పీకని ఉంటుంది. నీ బతుకు నువ్వు బతుకు, తాను బతుకు, ఆ పుట్టిన కొడుకో బిడ్డను పట్టుకొని బతకపోనా. ఇప్పుడు ఎంతమంది బతుకుతలేరు సమాజంలో, మస్తు మంది బతుకుతారు. సోషల్ మీడియాలో పరిచయమైన వాడు ఆడు కొంచెం మంచిగా కనవడంగానే ఆడు కొంచెం మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అవన్నీ కెమెరా వరకే. కెమెరా నుంచి బయటకు వచ్చినాక మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, విషయం వేరే ఉంటుంది. సమాజానికి మంచి చూపెట్టడానికి నటిస్తూ ఉంటారు.
అసొంటోని దాంట్లో మీరు పడి ఇట్లా మీ జీవితాలు ఖరాబ్ చేసుకోబడతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏదైనా సంబంధం చూస్తే బాగా దూరం ఆలోచించి పెళ్లి చేస్తారు. కానీ మీరేం చేస్తారు? కొంచెం అంత ఆయనకు 50,000 1,00,000 మంది ఫాలోవర్ ఉండగానే ఆడ పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతారు. అవి ఎంతసేపు? అవి ఒక్క చిన్న మిస్టేక్ అయితే అన్ని వీక్ ఆడి జీవితకాలం మీతో తోడు ఉంటాడని ఎట్లా అనుకుంటారు? మీకంటే అందగత్తి ఇంకొకటి పరిచయం అయింది. నాకు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పాపం బాగా మంచిగా 1,00,000 మంది దాకా ఫాలోవర్స్ ఉంటారు. 4-5 సార్లు మెసేజ్ పెట్టింది, అన్నయ్య మా పాపకు హెల్త్ బాగాలేదు, ఏమన్నా హెల్ప్ చేయమని. నా స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, ఇంకా ఆమె వాట్సాప్ చాటింగ్ కూడా ఉంది. అంటే నన్ను ఫాలో అవుతుంది. నేను ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి చూసిన. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఏమైందమ్మా, మీ ఆయన ఉన్నాడు కదా, నువ్వు నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అంటే, ఆమె పరిస్థితి ఏం బాగాలేదన్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, బాగా ఫీవర్ ఉంది, హాస్పిటల్ ఉన్నామని ఒక ఫోటో పంపించింది. పాపది, ఆమె హాస్పిటల్ ఉన్నది. నేను అర్థం చేసుకొని కొన్ని డబ్బులు ఇచ్చిన. అట్లా మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ అడిగింది, మళ్ళీ ఒకసారి ఇచ్చిన. ఇక 3ోసారి కూడా అడిగితే అప్పుడు చెప్పిన, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ బడకగా నిడిచిపెట్టి నీ లైఫ్ను చూసుకొని. ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను నమ్మి కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిందంటే, నువ్వు అమ్మాయి మందిని పైసలు అడుక్కునేదాకా ఆమె సిచ్యువేషన్ క్రియేట్ చేసినావంటే ఎంత ఘోరం. ప్రేమించేందుకురా పెళ్లి చేసుకుంటారు అసలు వాళ్ళు, వాడుకొని వదిలేయాలి. ఆమె సరే అది ఒక మరక లెక్క ఉండిపోతే ఆమె బతికేదో ఆమె బతుకుతుంది, మంచిగా చూసుకునేటోడు దొరుకుతాడు ఆ పిల్లకి. కానీ మీరేం చేస్తారు అంటే సోషల్ మీడియాలో పాగలగాళ్ళకు పడతారు. ఆ పాగలగాడు కొంచెం అంత బాధ్యతల మీద పడగానే ఆయనకేమో అర్థం కాదు, తెలియని వయసులో పెళ్ళి అయిపోతుంది. అప్పుడే పిల్లలు, సంసారం భారం భరించలేక అయితే ఆడనే చచ్చిపోతాడు, లేకపోతే మిమ్మల్నే అమ్ముతాడు, లేకపోతే ఏదో రకంగా మీ జీవితాలు ఖరాబ్ అవుతాడు. అలా తల్లిదండ్రులు వాళ్ళు ఏడితే ఆ వీడియో చూస్తే మస్తు బాగా అనిపించింది. మళ్ళీ అమ్మాయి ఎంత మంచిగా ఉంది, ఆ గాడి కొడుకు కర్రగా ఎట్లున్నా కాలిపోయిండు. ఇది మన దగ్గర ఏం మైనస్ ఏంటంటే, మంచి మంచి పిల్లలు పగలు కానీ పెళ్లి చేసుకుంటారు, అందంగా ఉంటారు, తెలివి ఉంటుంది. మరి అన్ని తెలివిలు ఆడికి వచ్చేవరకు ఏమవుతుందో అర్థం కాదు, అక్కడికి వచ్చేసరికి ఆయనతో ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా చదువుకున్న అమ్మాయిలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు, లేకపోతే మీ జీవితం ఇట్లా అర్థార్థంగా ముగిపోతుంది. వానికి మళ్ళీ పెళ్ళం దొరుకుతుంది, కట్నం పోసే పెళ్ళం దొరుకుతుంది, ఆడ మీకంటే అందగత్తె దొరుకుతుంది. కానీ మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు దొరకరు. వాళ్ళు వచ్చేదాకా నేను చూసుకుంటూ బాధపడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో మీ కొన్ని రీల్స్ చూసిన మస్తు బాధ అనిపించింది, అందుకే వీడియో చేసిన. నిజంగా చెప్తున్నా, ఎవడన్నా పరిచయం అయితే మాత్రం వెంటనే ఆడు అప్పటి మందం చూపెట్టే ప్రేమకు తల్లిదండ్రుల ప్రేమతోటి కంపేర్ చేసి ఆయనతోటి మాత్రం పోకూడదు. తర్వాత మాత్రం జీవితం నరకంగా ఉంటుంది. ఓకే సార్, ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.